దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణపతి నవరాత్రుల వేడుకలు పల్లె నుండి పట్టణం వరకు ప్రజల సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేస్తాయి. వినాయకుని చవితి పర్వదినం సందర్భంగా విజయనగరం పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పురవీధులలో యువత ఉత్సాహంగా వినూత్న పద్ధతుల్లో రకరకాల వినాయక విగ్రహాలను నెలకొల్పారు. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆది దేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సాంప్రదాయంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్న ప్రజల్లో మత సామరస్యం, దైవభక్తి, సమిష్టి తత్వం బలపడాలని పెద్దలు ఆకాంక్షించారు. ఈ అంబర్సత్రం జంక్షన్, హనుమాన్ జంక్షన్లో నేటికి 20 సంవత్సరాలు పెట్టి కూడా ఇక్కడ వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 3 రోజులుగాను, నేటికి 25 సంవత్సరాలు పెట్టి కూడా ఇక్కడ వినాయక విగ్రహం పెట్టి ఇక్కడ పిల్లలు, యూత్ కుర్రవాళ్ళందరూ కూడా దినదిన ప్రవర్తమై యుక్త వయసు వివాహ కాలసం గుచ్చి చక్కగా విద్యా ఉద్యోగం ప్రారంభించినటువంటి వినాయకుడికి సిద్ధి వినాయకుడు, బుద్ధి వినాయకుడు పేరు గావించారు. కాబట్టి ఇక్కడ కోరికనే తలచిన వెంటనే ఆ సిద్ధి వినాయకుడు సిద్ధింపచేస్తాడు. కావున ఇక్కడ సిద్ధి వినాయకుడిని, బుద్ధిని ప్రసాదిస్తున్న బుద్ధి వినాయకుడిని ప్రసాదించి ఈ యూత్ కుర్రాలు నేటికి 20 సంవత్సరాలు పెట్టి కూడా ఈ వినాయకుడు పెట్టడం జరుగుతుంది. చాలామంది వచ్చి చాలా ముడుపులు కట్టి ఆ వినాయకుడు అనుగ్రహం చేత అష్ట కష్టాలను కూడా తీర్చుకొని కోరిక సిద్ధింపజేస్తారు. కాబట్టి ఈ సిద్ధి వినాయకుడు అనే ప్రసాదం అంటే ఉన్నది హనుమాన్ జంక్షన్లో. నేటికి 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయకుడిని పెడుతున్నాం. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మా కమిటీ సభ్యులందరూ, యువత పాల్గొని అందరూ మా మొత్తంగానే మా కమిటీ తరపున చందాలు వేసుకొని ప్రతి సంవత్సరం ఇది చేస్తాం. ప్రతి సంవత్సరం 25th యానివర్సరీ కాబట్టి ఇంకా భారీగా చేస్తున్నాం. గజముఖ గణపతిని పెట్టాం 14 అడుగులు. ఏటా పెంచుకుంటూ వెళ్తున్నాం. దానివల్ల కుర్రోళ్ళు, ఫ్యామిలీస్ మేము అందరం బాగుంటామని ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్తాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా చేస్తాం తెలియజేస్తాం. నేటికి 25 సంవత్సరాలు బట్టి వినాయకుడిని ప్రదర్శించడం జరుగుతుంది. మేము కమిటీ నెంబర్స్ అలాగా 35 నుండి 50 నెంబర్స్ గట్రా ఉన్నాం. వాళ్ళందరూ కూడా వినాయకుడు పెడదామని స్టార్ట్ చేసిన కానించి ప్రతిరోజు వచ్చి మేము ఇక్కడ మీటింగ్ అవ్వడం, ఏ విధంగా పెడితే బాగుంటుంది అని 25 సంవత్సరాలు బట్టి కూడా ఏ కలహాలు గట్రా ఏమీ లేకుండా అందరం ఒకటి వినాయక చవితి చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకత ఏంటంటే ఇది 25వ సంవత్సరం మేము స్టార్ట్ చేసి, అందుకని చెప్పేసి చాలా గ్రాండ్గా గజముఖ గణపతిని ప్రదర్శించడం జరిగింది.